సౌర కుటుంబం విశేషాలు అంటే సూర్యుని చుట్టూ ఉన్నటువంటి గ్రహాలు, ఆ గ్రహాల చుట్టూ తిరుగుతున్నటువంటి ఉపగ్రహాలు, వీటన్నిటికి సంబంధించి మనం సంక్షిప్తంగా సూర్యునికి సంబంధించిన విషయాలను ఇప్పుడు చర్చించుకుందాం. భూమిపై జీవుల మనుగడకు సూర్యుడే మూలం. అసలు సూర్యుడు గనక లేకపోతే మన భూగోళంపై జీవరాశి అనేది ఉండేదే కాదు. దీనికి ఏ రకమైనటువంటి అనుమానాలు లేవు. ఎందుకని ఈ యొక్క అనుకూలమైనటువంటి వాతావరణం ఏర్పడటానికి భూమి మీద లేదా జీవరాశి మనుగడ సాగించడానికి కావలసిన అనుకూల వాతావరణం మన భూమి మీద ఉండటంతో ఈ యొక్క జీవరాశి అనేది భూమి మీద ఉద్భవించింది. సో కాబట్టి భూమిపై జీవుల మనుగడకు సూర్యుడే మూలం. మరి దీని గురుత్వ శక్తి పరిధిలో పొడమి అంటే భూమి మరియు ఇతర గ్రహాలు, ఉపగ్రహాలు, ఉల్కలు, తోకచుక్కలు మొదలైనవి తిరుగుతూ ఉన్నాయి. సో ఈ విధంగా సూర్యుని చుట్టూ మన భూమి అంటే పొడమి, భూమితో పాటు ఇతర గ్రహాలు, ఉపగ్రహాలు, అదేవిధంగా తోకచుక్కలు, ఉల్కలు ఇవన్నీ కూడా సూర్యుని చుట్టూ పరిభ్రమిస్తూ ఉంటాయి. మరి వీటన్నిటిని కలిపే మనం సౌర కుటుంబం అంటాము. ఎందుకని ఈ కుటుంబంలో సూర్యుడు పెద్ద కాబట్టి, సూర్యుడే ఆధారం కాబట్టి, సూర్యుని అనుసరించి ఇవన్నీ కూడా ఉన్నాయి కాబట్టి మనం ఈ మొత్తాన్ని కలిపి సౌర కుటుంబం అని చెప్పి పిలుస్తాం. ఇక ఈ ఖగోళ వస్తువుల సముదాయాన్నే మనం సౌర కుటుంబం అంటాం. సూర్యుడు ఒక మధ్యస్థ స్థాయి నక్షత్రం. సూర్యుని యొక్క వయసు 5.5 బిలియన్ సంవత్సరాలు. మరి మన సౌర కుటుంబంలో 8 గ్రహాలు ఉన్నాయి. అయితే ఈ సూర్యుడు ఎక్కడున్నాడండి? మనం ఆకాశంలో చూసినప్పుడు రాత్రి వేళల్లో కొన్ని కోట్ల నక్షత్రాలు మనకు కనిపిస్తూ ఉంటాయి. మరి అలాంటి కోట్ల నక్షత్రాల్లో మన సూర్యుడు కూడా ఒక మధ్యస్థ నక్షత్రం. ఎక్కడున్నాడండి సూర్యుడు అంటే సూర్యుడు పాలపుంత, దీన్ని నక్షత్రాల సమూహాన్ని మనం పాలపుంత అన్నాం. మన సూర్యుడు ఉన్నటువంటి నక్షత్రాల సమూహాన్ని మనం పాలపుంత అన్నాం, లేదా ఇంగ్లీష్లో గెలాక్సీ అంటారు. మన సూర్యుడు ఉన్నటువంటి పాలపుంతని లేదా సూర్యుడు ఉన్నటువంటి నక్షత్ర మండలాన్ని పాలపుంత అంటాం. ఈ పాలపుంతలో ఉన్నటువంటి కొన్ని కోట్ల నక్షత్రాలలో మన సూర్యుడు మధ్యస్థాయి నక్షత్రం. మరి సూర్యుని యొక్క వయసు ఎంత అని చెప్పుకున్నామండి? 55 బిలియన్ సంవత్సరాలు. సూర్యుని యొక్క వయసు 55 బిలియన్ సంవత్సరాలు. మరి ఈ సూర్యుని చుట్టూ పరిభ్రమిస్తూ మరి గ్రహాలు, ఉపగ్రహాలు, ఉల్కలు, తోకచుక్కలు అనుకున్నాం కదా. ప్రధానంగా మన భూమితో కలుపుకొని 8 గ్రహాలు ఉన్నాయి. అయితే ఆ 8 గ్రహాలు ఏంటండి? బుధుడు, శుక్రుడు, భూమి, అంగారకుడు, అదేవిధంగా అంగారకుడిని కుజుడు అని కూడా పిలుస్తారు. బృహస్పతి ఇన్ని గురుడు అని కూడా పిలుస్తారు. శని గ్రహం, వరుణుని యురేనస్ అని కూడా పిలుస్తారు. ఇంద్రుడు ఈయన నెప్ట్యూన్ అంటారు. సో ఈ విధంగా సౌర కుటుంబంలో 8 గ్రహాలు సూర్యుని చుట్టూ పరిభ్రమిస్తూ ఉన్నాయి. ఈ గ్రహాల గురించినటువంటి వివరాలు మరొక క్లాసులో మనం డీటెయిల్డ్గా చెప్పుకుందాం. ఇప్పుడు సూర్యునికి సంబంధించిన విషయాలు మాత్రమే మనం ఇప్పుడు చర్చించుకుంటాం. మరి అంతర్జాతీయ ఖగోళ సమాఖ్య 2006లో ప్లూటో గ్రహాన్ని ఈ యొక్క గ్రహాల జాబితా నుంచి తొలగించింది. అంటే 2006కు పూర్వం మన సౌర కుటుంబంలో సూర్యుని చుట్టూ పరిభ్రమిస్తూ 9 గ్రహాలు ఉన్నాయని చెప్పుకున్నాం. కానీ 2006లో జరిగినటువంటి అంతర్జాతీయ ఖగోళ శాస్త్ర సదస్సులో ఈ ప్లూటోకి గ్రహాల హోదా లేదు అనేటువంటి కారణంతో గ్రహ హోదా నుంచి తొలగించడం జరిగింది. అప్పటి నుండి అంటే 2006 నుండి సౌర కుటుంబంలో 8 గ్రహాలు పరిభ్రమిస్తూ ఉన్నాయి సూర్యుని చుట్టూ. మనం గుర్తుపెట్టుకోవాలి. వీటిల్లో అతిపెద్దది తీసుకుంటే గురుడు లేదా బృహస్పతి, మరి అతి చిన్న గ్రహం తీసుకుంటే బుధుడు. సో ఈ విధంగా ఈ గ్రహాలు అనేవి ఉన్నాయి. రైట్. ఇక సూర్యుడిలో 71% హైడ్రోజన్ అంటే సూర్యుని యొక్క వాతావరణంలో 71% హైడ్రోజన్, 26.5% హీలియం, మిగిలిన 2.5% ఇనుము, సిలికాన్, కార్బన్, ఆక్సిజన్ లాంటి పదార్థాలు ఉన్నాయి. సో మన సూర్యుని యొక్క వాతావరణంలో అత్యధికంగా ఉన్నటువంటి వాయువులు ఏంటయ్యా అంటే హైడ్రోజన్ 71% ఉంటే హీలియం 26.5% ఉంది. మిగిలినటువంటి 2.5% ఇతర వాయువులు విస్తరించి ఉన్నాయి సూర్యుని యొక్క వాతావరణంలో. ఇక సూర్యుడు తన చుట్టూ తాను తిరిగేందుకు పట్టే కాలం, ఏ విధంగా అయితే మన భూమి తన చుట్టూ తాను తిరుగుతూ తన అక్షమైనటువంటి సూర్యుని చుట్టూ తిరుగుతుందో సూర్యుడు కూడా తన చుట్టూ తాను తిరుగుతూ తన అక్షమైనటువంటి పాలపొంత చుట్టూ తిరుగుతాడు. అయితే సూర్యునికి తన చుట్టూ తాను తిరగటానికి పట్టే సమయం ఎంత అయ్యా అంటే 25 రోజులు. అంటే సూర్యుడు తన చుట్టూ తాను తిరగటానికి మన భూమి మీద 25 రోజులతో సమానంగా ఒక సూర్యుడు ఒకసారి తన చుట్టూ తాను తిరుగుతాడు. అంటే మన భూమి మీద 25 రోజులైతే సూర్యుడు తన చుట్టూ తాను ఒకసారి తిరుగుతాడు లేదా ఒక భ్రమణం చేస్తాడు. అదేవిధంగా సూర్యుడు తన అక్షమైనటువంటి పాలపొంత చుట్టూ తిరగటానికి పాలపొంత కేంద్రం చుట్టూ తిరిగేందుకు పట్టే సమయం ఎంతయ్యా సూర్యుడి కంటే 250 మిలియన్ సంవత్సరాలు. చూడండి, 250 మిలియన్ సంవత్సరాలు అంటే పాలపొంత చుట్టూ సూర్యుడు ఒకసారి తిరిగి రావడానికి 250 మిలియన్ సంవత్సరాలు తీసుకుంటాడు. మరి ఈ కాలాన్ని లేదా ఈ 250 మిలియన్ సంవత్సరాలన్నీ ఏమంటారంటే ఒక కాస్మిక్ సంవత్సరము అంటారు.
ఒక కాస్మిక్ సంవత్సరము అంటారు. సూర్యుని యొక్క కాంతి భూమికి చేరటానికి పట్టే సమయం, అంటే సూర్యుని యొక్క కాంతి భూమికి చేరడానికి పట్టే సమయం సుమారు 8 నిమిషాల 20 సెకండ్లు అంటారు. గతంలో 7 నిమిషాల 56 సెకండ్లు అనేవాళ్ళు, కానీ ఇటీవల కాలంలో దాన్ని సుమారుగా 8 నిమిషాల 20 సెకండ్లు పడుతుందని చెప్పి క్యాలిక్యులేట్ చేయడం అనేది జరిగింది. ఇక సూర్యునిలోని శక్తికి ప్రధాన కారణం, మరి సూర్యునిలో శక్తికి ప్రధాన కారణం ఏంటయ్యా అంటే కేంద్రక సంలీనం, దాన్ని న్యూక్లియర్ ఫ్యూజన్ అంటారు. హైడ్రోజన్ వాయువు హీలియం వాయువుల సమ్మేళనంతో న్యూక్లియర్ ఫ్యూజన్ అంటే కేంద్రక సంలీనం అనేది జరిగి శక్తి విడుదలవుతుంది. ఆ శక్తి కాంతి రూపంలో వెదజల్లబడుతుంది. సో ఈ విధంగా సూర్యునిలోని శక్తికి ప్రధాన కారణం కేంద్రక సంలీనం. మరి సూర్యుని లోపల హైడ్రోజన్ అణువులు హీలియం అణువులుగా ఏర్పడే ప్రక్రియలో అపారమైనటువంటి శక్తి విడుదలవుతుంది. ఈ శక్తి కాంతి మరియు వేడి రూపంలో సూర్యుని నుండి వెలువడుతుంది. అదేవిధంగా ఆ సూర్యుని యొక్క కాంతి మన భూమిని చేరటానికి ఎంత సమయం పడుతుంది అనుకున్నామండి? సుమారు 8 నిమిషాల 20 సెకండ్లు పడుతుంది అనుకున్నాం. సో సూర్యునిలో శక్తికి కారణం మనకి కేంద్రక సంలీనం ఏర్పడడానికి ప్రధాన కారణం హైడ్రోజన్ వాయువులు హీలియం వాయువులుగా మారే క్రమం. సో ఈ విధంగా సూర్యునికి సంబంధించినటువంటి వివరాలు ఉన్నాయి. మరికొన్ని చూద్దాం. రైట్, ఇక సూర్యుని ఉపరితల ఉష్ణోగ్రత. మరి సూర్యుడే ఉష్ణోగ్రత జనిస్తుంది అనుకున్నాం కదండి సూర్యునిలో కేంద్రక సంలీనం వలన. మరి ఈ విధంగా సూర్యునికి సంబంధించినటువంటి మరికొన్ని విషయాలు చర్చించిన ముందు సూర్యుని యొక్క ఉపరితల ఉష్ణోగ్రత సుమారు 6000 డిగ్రీల సెల్సియస్. అంటే సూర్యుని యొక్క ఉపరితల ఉష్ణోగ్రత, ఈ విధంగా సూర్యుని యొక్క ఉపరితల ఉష్ణోగ్రత ఎంత అయ్యా అంటే 6000 డిగ్రీల సెల్సియస్. అదేవిధంగా సూర్యుని యొక్క కేంద్రం వద్ద ఉష్ణోగ్రత తీసుకుంటే మనకి 15 మిలియన్ డిగ్రీల సెల్సియస్, 15 మిలియన్ డిగ్రీల సెల్సియస్గా ఉంది ఈ యొక్క సూర్యుని యొక్క కేంద్రం వద్ద ఉష్ణోగ్రత. ఉపరితలం వద్దేమో సుమారు 6000 డిగ్రీల సెల్సియస్ ఉంటే మరి కేంద్రం వద్ద తీసుకుంటే కనుక 15 మిలియన్ డిగ్రీల సెల్సియస్గా ఉంది. ఇక సూర్యుని యొక్క వాతావరణంలోని పొరలు చాలా ఇంపార్టెంట్. మనకి భూమి మీద వాతావరణంలో ఏ విధంగా అయితే ట్రోపో ఆవరణము, స్ట్రాటో ఆవరణము, మెసో ఆవరణము, థర్మో ఆవరణం, ఎక్సో ఆవరణ లాంటి పొరలు ఉన్నాయో సూర్యుని యొక్క వాతావరణంలో కూడా 3 ప్రధానమైనటువంటి పొరలు ఉన్నాయి. అవేంటయ్యా అంటే ఫోటోస్పియర్, క్రోమోస్పియర్, కరోనా. ఈ 3 కూడా సూర్యుని యొక్క వాతావరణంలో ఉన్నటువంటి పొరలు. ఒక్కొక్క పొర ఒక్కొక్క లక్షణాన్ని కలిగి ఉంది. ఫోటోస్పియర్ తీసుకుంటే ఇది సూర్యుని ఉపరితలం, మనం భూమి నుండి చూసే కాంతివంతమైన భాగం. అంటే సూర్యునిలో కనిపించే కాంతివంతమైనటువంటి భాగాన్ని మనం ఫోటోస్పియర్ అంటాం. ఇది మనం భూమి నుంచి చూస్తున్నప్పుడు సూర్యుడు కనిపించేటువంటి ప్రకాశవంతమైన భాగమే ఫోటోస్పియర్. ఆ తర్వాత క్రోమోస్పియర్, ఇది ఫోటోస్పియర్ పైన ఉండే ఎర్రటి మరియు మెరుస్తున్నటువంటి పొర. ఇది మనకి మచ్చలుగా కనిపిస్తూ ఉంటుంది. ఇది అంత ప్రకాశవంతమైనటువంటి పొర కాదు, క్రోమోస్పియర్. ఇక కరోనా, ఇది సూర్యుని వాతావరణంలోని బయట పొర. ఇది సూర్యుని యొక్క వాతావరణంలోని బయట పొర. ఇది చాలా వేడిగా ఉంటుంది మరియు అంతరిక్షంలోకి ఇది విస్తరించి ఉంటుంది. ఈ కరోనా అనేది సాధారణంగా సూర్యునిలోని కరోనా భాగాన్ని మనం ఎప్పుడు చూడగలం అంటే ఈ యొక్క సూర్యగ్రహణం, చంద్రగ్రహణం రోజుల్లో బాగా మసగమసగా ఉన్నటువంటి సందర్భంలో మాత్రమే ఈ కరోనా ప్రాంతం అనేది, కరోనా భాగం అనేది సూర్యునిలోది మనకు కనిపిస్తూ ఉంటుంది. సో ఈ విధంగా ఇవన్నీ కూడా సూర్యునికి సంబంధించినటువంటి ప్రధానమైనటువంటి విషయాలు. ఎందుకంటే అసలు మన భూమి మీద శక్తికి కారణం ఏంటయ్యా అంటే సూర్యుడే చెప్పుకున్నాము. సో కాబట్టి సూర్యుని గురించి తెలుసుకోవటం అనేది ప్రధానమైనటువంటి అంశం. మనకి దాదాపు అన్ని కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో ఈ సూర్యుని నుంచి మనకి ప్రశ్నలు అడగడానికి అవకాశం ఉంది. కాబట్టి ఈరోజు మనం స్పెషల్గా సూర్యుని గురించి మనం చెప్పుకోవటం జరిగింది. థ్యాంక్ యూ.